ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల ముందు ఇది నా ఆత్మీయ ఆహారమును మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఉదయకాలమందు దేవునితో సహవాసము చేసిన ఎడల నీకు మేలు కలుగుతుంది, సమాధానము కలుగుతుంది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇటు సమాధానము, ఇటు మేలు నీ జీవితంలో, నా జీవితంలో కలగాలి అంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా చూసినట్లయితే దేవునితో సఖ్యత కలిగి ఉండాలి. దేవునితో సరైనటువంటి సహవాసము కలిగి ఉండాలి. దేవునితో సరైనటువంటి సఖ్యత కలిగి ఉన్నప్పుడు నిజమైన ఆనందము, ఒక గురి, ఒక గమ్యము, ఒక దిశ అంటూ మనకు తెలుస్తుంది. ఇది ఎలా సాధ్యమవుతుందంటే ప్రార్థన జీవితము, భక్తి జీవితము, దేవుని యొక్క వాక్య పఠనము ఇవన్నీ చేసినప్పుడు మనము దేవునితో సఖ్యత కలిగి జీవించగలుగుతాం. ఇది మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక రెండవదిగా చూసినట్లయితే ప్రియమైన వారలారా, రెండో విషయం ఏంటంటే దేవునిలో నిజమైన సమాధానము ఉంటుంది. ఈ లోకంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, శాంతి సమాధానం లేనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నట్లయితే దేవునితో మనము సహవాసం చేసినప్పుడు దేవునిలో నిజమైనటువంటి సమాధానాన్ని మనము పొందుకోగలుగుతాము. ఆయన ఇచ్చే సమాధానము మన హృదయాలను ఎంతో నెమ్మదిపరుస్తూ ఉంటుంది. ఇక మూడోదిగా చూసినట్లయితే దేవుని మార్గంలో నడిచినప్పుడు మన జీవితాలలో మేలు కలుగుతుంది. దేవుని మార్గంలో నడిచినప్పుడు మన జీవితాల్లో మేలు కలుగుతూ ఉంటున్నది. దేవుని చిత్తానుసారముగా ఆత్మీయంగా మనము జీవిస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మన కుటుంబాలు దీవించబడతాయి, మన జీవితాలు దీవించబడతాయి. నీ బ్రతుకు అనేకులకు దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. నీవున్న కుటుంబంలో, నీవు ఉద్యోగం చేస్తున్న స్థలంలో, నువ్వు ఉంటున్నటువంటి సమాజంలో దేవుడు నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. ఉదయకాలం ముందు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, దేవునితో సహవాసము ఎలా ఉంది ఒకసారి ప్రశ్నించుకో. దేవునితో గనుక సహవాసం చేసినట్లయితే తప్పక సమాధానము, మేలు, ఆశీర్వాదము తప్పక పొందుకుంటాము. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. పరిశుద్ధుడైన తండ్రి, మీ నామాన్ని కొందనాలు. ఈ ఉదయకాలం ముందు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. మీతో సహవాసం చేసిన ఎడల సమాధానము కలుగుతుంది, మేలు కలుగుతుంది, ఆశీర్వాదము కలుగుతుందని ఈ ఉదయకాలం ముందు వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు. ఈ దినమందు మీతో సహవాసము, మీతో భక్తి జీవితము, ప్రార్థన జీవితము, వాక్య ధ్యాన పఠన జీవితము కలిగి ఉండే వారుగా ఉండుటకు ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని నడిపించగలని ప్రార్థన చేస్తున్నాం. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.